ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా రామగిరిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం పూజలు, అర్చనలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా ఉదయం 3:30 ఆలయం తెరిచి 4 గంటలకు సుప్రభాత సేవ, 4:15 సన్నాయి, 5 గంటలకు ఆరగింపు, 6 గంటల నుండి తీర్థప్రసాద వితరణ ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని కోరారు. మక్యతే ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుష్శుభం. హరే ఓం జగత్ రండి మీరు కూడా జై శ్రీమన్నారాయణ, జయ 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 వెంకటరమణ గోవింద కర్కటే పూర్వపల్మ్యాం తులసీ కవనోద్భవం పాండే విశ్వం పరాం గోదాం వందే శ్రీరంగనాయకి. మనకు ధనుర్మాసం నిత్యం మనకు ప్రతిరోజు కూడా 30 రోజులు జరుగుతుంది. 30 రోజులలో ఈరోజు మొదటి రోజు ధనుర్మాసం. ఈ ధనుర్మాసం అత్యంత వైభవంగా చెప్పబడుతుంది. మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తర్వాత బుర్రి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా ఉండి ధనుర్మాసాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథ స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ధనుర్మాసం మనకి నిత్యం కూడా మనకు 3000 నుంచి 5000 వరకు జనం మనకు ప్రతి నిత్యం కూడా వస్తుంటారు. వారికి మనకు ప్రతిరోజు కూడా యథావిధిగా ప్రసాదం ఇవన్నీ కూడా వినియోగం జరుగుతుంది. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మనకు ప్రతినిత్యం కూడా ఉదయం తెల్లవారుజామున 3:30కే దేవాలయం తీయడం జరుగుతుంది. 4 గంటలకు సుప్రభాతం, 4:15కి సన్నాయి, తర్వాత 5 గంటలకు ఆరగింపు, 6 గంటలకు నుంచి యథావిధిగా తీర్థప్రసాద గోష్ఠులు కూడా జరుగుతాయి. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.